హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ వచ్చి ఏంటంటే నా సెటప్ టూర్ అయితే చూపిస్తాను. చాలామంది అడుగుతున్నారు సెటప్ టూర్ చూపించు ఏ విధంగా ఉందని చెప్పేసి. సో అందువల్ల ఈరోజు నా సెటప్ టూర్ మొత్తం అయితే చూపిస్తాను. సో ఇందులో మీకు ఐటమ్స్ కానీ నేను వాడే ఎక్విప్మెంట్స్ కానీ అవన్నీ కూడా మీకు కొంచెం సిల్లీగా అయితే అనిపించవచ్చు. ఎందుకంటే నేను పెద్ద పెద్ద హై రేంజ్డ్ కెమెరా కానివ్వండి లేదా లైట్ సెటప్ కానీ ఇవేమి యూస్ చేయట్లేదు. సో నాకు ఉన్నంతలోనే నేను సింపుల్గా అయితే యూస్ చేస్తున్నాను. సో అవి ఏంటి అనేది మీకు మొత్తం చూపిస్తాను. అండ్ నా సెటప్ టూర్ అనేది కూడా మీరు బాహుబలి రేంజ్ అయితే ఊహించుకోకండి, అంత సీన్ అయితే ఏముండదు. సో చిన్నగా ఉంటుంది సెటప్ అనేది. నా పీసీ సెటప్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. అది ఏంటి అనేది మొత్తం చూద్దాం. సో మరి ఇంకెందుకు కలిసి సెటప్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొత్తానికి మన రూమ్ అయితే ఇదనమాట. సో రూమ్లోకి ఎంటర్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఒక పక్కన మీకు సోఫా అయితే కనిపిస్తుంది అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి సెటప్ అయితే ఉంది మొత్తానికి. సో పెద్ద సెటప్ అయితే ఏమి ఉండదు, చూడొచ్చు మీరు. సింపుల్గా కంప్యూటర్ ఉంటుంది, ఓకే, ఒక టేబుల్ మీద. సో పక్కనే మనకి ల్యాప్టాప్ అండ్ ప్రింటర్ ఉంది, జిరాక్స్ మిషన్. ఇక్కడ మనకి లైటింగ్ సెటప్. సో ఈ లైటింగ్ సెటప్ ఎవరికి ఉండదు నాకు తెలిసి ఈ విధంగా, ఓకేనా. ఒక రింగ్ లైట్, ఒక నార్మల్ లైట్ అనమాట. సో ఆ లైట్స్ కూడా ఏంటనేది చెప్తాను. మనకి ఫస్ట్ ఏంటంటే లైట్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు లైట్స్ అనేది. ఇక్కడ మీకు రెండు లైట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి రింగ్ లైట్ వచ్చేసి, ఒకటి వచ్చి నార్మల్ లైట్, ఓకేనా. సో ఒకసారి లైట్స్ అయితే ఆఫ్ చేస్తాను, ఎందుకంటే లైటింగ్ ఎక్కువ వచ్చేస్తుంది. సో ఇప్పుడు చూడొచ్చు, ఓకే. ఇక్కడ మీకు రింగ్ లైట్ ఉంది అండ్ పైన ఒక నార్మల్ ఎల్ఈడి లైట్ ఉంది. దాన్ని అయితే ఆఫ్ చేశాను ఎందుకంటే లైటింగ్ అనేది ఎక్కువ వస్తుంది. నాకేంటంటే ఈ రింగ్ లైటు అండ్ ఈ లైట్తో నాకు సరిపోతుంది లైటింగ్ అనేది. అందుకని చెప్పి నేను వేరే లైట్స్ అయితే నేను తీసుకోలేదు. సో ఈ లైట్ వచ్చి నేను మామూలు మార్కెట్లో తీసుకున్నాను, బయట షాప్లోని. ఎందుకంటే ఇది నార్మల్ ఎల్ఈడి లైట్. ఇది మనకి స్ట్రీట్లో ఉంటుంది కదా, పోల్స్కి, ఎలక్ట్రికల్ పోల్స్కి పెట్టుంటారు కదా, ఆ లైట్ అనమాట. దీన్ని ఈ విధంగా తీసి నేను సాల్డరింగ్ అయితే చేసి ఈ విధంగా అయితే యూజ్ చేసేస్తున్నాను. ఇది వచ్చేసి నా ఫస్ట్ ట్రైపాడ్ అనమాట. ఇది వచ్చి నా ఫస్ట్ ట్రైపాడ్. ఇది ఏంటంటే ఎప్పుడో స్టార్టింగ్ తీసుకున్నాను అనమాట. ఇది ఏమైందంటే ఇక్కడ మనకి హెడ్ అవి కూడా పోయినాయి. సో పోతే ఎందుకు పడేయడం అని చెప్పేసి ఈ విధంగా అయితే దీన్ని లైటింగ్ సెటప్గా సెట్ చేసుకున్నాను. సో ఆ ట్రైపాడ్ మొత్తం ఓన్లీ ఆ లైట్కి అనమాట, ఇంకది దేనికి పని చేయదు. ఆ విధంగా అయితే నేను సెట్ చేసుకున్నాను. ఎందుకంటే నేను పడేయను అనమాట. ఏదైనా ఐటెం కొన్నానంటే దాన్ని పడేయను, దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది చూస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చి రింగ్ లైట్. ఇది మీకు ఆల్రెడీ అన్బాక్సింగ్ కూడా చేసి చూపించాను. సో ఇది కూడా లైటింగ్ బాగానే వస్తుంది. సో ఇదేంటంటే మన ఫేస్ని అండ్ మన బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి బ్లాక్ లైట్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లియర్ చేస్తుంది అనమాట. అంటే రౌండ్ షేప్లో వస్తుంది కదా, సో ఉషుట్లో ఉండే బ్లాక్ లైట్ని ఇది క్లియర్ చేస్తుంది రింగ్ లైట్ అనేది. అందుకు తీసుకున్నాను. అండ్ అక్కడ మనకి ఈ ట్రైపాడ్ చూస్తే మనకి ఈ ట్రైపాడ్ అనేది సింపెక్స్ వాళ్ళది అనమాట. సో ఈ ట్రైపాడ్ నేను రీసెంట్గానే తీసుకున్నాను, ఒక 6 months ఏమో అవుతుంది. ఆ ట్రైపాడ్ కూడా నాకు బాగా యూజ్ అవుతుంది అనమాట. అంటే నేను ఏదైనా ఒక వస్తువు కొన్నానంటే దాన్ని పోయిన తర్వాత వేరే విధంగా యూజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఓకే. ఇక్కడ ఈ రింగ్ లైట్లో కూడా ఇక్కడ వేరే సెటప్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు సింగిల్ రాడ్ ఉండి దానికి క్యాప్ అయితే ఉంటుంది, అంటే ఇది ఉంటుంది. నేనేం చేశానంటే అది అటు ఇటు ఊగుతుందని చెప్పేసి దాన్ని కట్ చేసేసి వేరేది అనేది సెట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు, బోల్ట్ అది కూడా ఉంటుంది, బోల్ట్ ఫిట్టింగ్ అది ఉంటుంది. సో ఇవన్నీ నా సొంత ప్రయోగాలు అనమాట. ఎందుకంటే నేను ఇటువంటి ప్రయోగాలు ఎక్కువ చేస్తూ ఉంటాను. నేను వాడే మైక్ కూడా చూపిస్తాను, ఆడియో మైకు. చాలామంది ఆడియో క్వాలిటీ కోసం కూడా మాట్లాడుతూ ఉంటారు, ఏం మైక్ వాడుతున్నారని చెప్పి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు. సో నేను వాడే మైక్ వచ్చి ఏంటంటే ఇదిగో ఇది. సో ఈ మైక్ వచ్చి ఎంత అంటే ఓన్లీ 180 రూపీస్ మాత్రమే, ఓకేనా. నా వాయిస్ మీరు ప్రతి వీడియోలో చూసుంటారు. ఈ వీడియోలో అయితే మాత్రం ఈ మైక్ వాడలేదు, ఎందుకంటే నేను హెడ్ఫోన్స్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మైక్ చూపించాలి కాబట్టి. ఈ మైక్ వచ్చేటప్పటికి 180 రూపీస్ మాత్రమే. నేను తీసుకుని ఆల్మోస్ట్ 1.5 year అయితే అవుతుంది. అప్పటి నుంచి ఈ విధంగానే వాడుతున్నాను. దీంట్లో ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది. ఏంటంటే కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ అయితే పోయిందనమాట, దీనికి ఇచ్చింది. సో నేను వేరే కేబుల్ పెట్టి అటాచ్ చేశాను. సో ఇది వచ్చేసి ఏంటంటే ఈ కేబుల్ వచ్చి మనకి ఐఫోన్ హెడ్ఫోన్స్ అయితే దగ్గర ఉండేవి, అవి ఏమైనాయంటే పోయినాయి అనమాట. స్పీకర్స్ పోతే ఆ కేబుల్ అనేది కట్ చేసి ఈ మైక్ అయితే వాడడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ఈ మైక్ అనేది బాగానే వర్క్ చేస్తుంది, ఓకే. నాకైతే ఇది సరిపోతుంది, నాకు ఉండేటువంటి దానికి కూడా సరిపోతుంది. ఇక్కడ చూడొచ్చు కేబుల్స్ అన్నీ కూడా కట్ అయి ఉంటాయి, అయినా సరే నేను దీన్ని వాడేస్తున్నాను. సో చూడొచ్చు మీరు నా వీడియోస్లో క్వాలిటీ అనేది బాగానే ఉంటుంది. అండ్ అలానే మనం మైక్ చూసిన తర్వాత దానికి రిసీవర్ కూడా కావాలి కదా,
వాయిస్ రికార్డ్ చేయడానికి రిసీవర్ కూడా కావాలి. ఆ రిసీవర్ వచ్చి నా మొబైల్, ఇది రెడ్మీ నోట్ 4 అనమాట. నేను స్టార్టింగ్ తీసుకున్న మొబైల్ ఇది. దీన్ని ఏం చేస్తానంటే మైక్ ఆడియో రిసీవర్ కింద అయితే వాడేస్తున్నాను. ఏంటంటే దీంట్లో ఆటోమేటిక్గా వాళ్ళు రికార్డర్ అయితే మనకి ఇస్తారు. ఓకేనా, మొబైల్ కంపెనీ వాళ్ళే ఆడియో రికార్డర్ అయితే ఇస్తారు. చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ నేను రికార్డ్ చేసిన ఆడియో అనమాట. సో మైక్ అయితే దీన్ని కనెక్ట్ చేసి దీంట్లో నేను రికార్డ్ చేసేస్తాను. సో రికార్డ్ అయింది తీసుకొచ్చి ఎడిటింగ్లో నేను సెట్ చేసుకుంటాను అనమాట. సో ఈ విధంగా నేను ఆడియో అండ్ వీడియో షూట్ చేస్తాను. ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు ఏంటంటే నువ్వు స్పెట్స్ వాడుతున్నావు స్టైల్గా అది ఇది అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇది స్టైలిష్ స్పెట్స్ అయితే కాదు, ఇవి ఏంటంటే లైటింగ్ కోసం తీసుకున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇటు సైడ్ చూస్తే లైటింగ్ అనేది, సో ఇక్కడ రింగ్ లైటు పైన ఇంకో లైట్ ఉంది కదా, ఆ రెండు కూడా చాలా ఎక్కువగా అయితే లైటింగ్ అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తాయి అనమాట. సో ఆ లైటింగ్ నా కళ్ళ మీద పడేటప్పుడు ఏంటంటే నాకు కొంచెం ఇబ్బందిగా అయితే ఉంటుంది, అంటే హెడేక్ రావడం కానీ, సో ఈ విధంగా అయితే సంథింగ్ జరుగుతూ ఉంటుంది. అందుకని చెప్పి నేను ఈ స్పెట్స్ అయితే వాడుతున్నాను, స్టైల్ కోసం అయితే కాదు. చాలామంది స్టైల్ కోసం వాడుతున్నారా ఏంటని చెప్పేసి అడుగుతున్నారు, స్టైల్ కోసం అయితే అసలే కాదు. ఇంకా పీసీ విషయానికి వస్తే నేను దీంట్లో వచ్చేసి ఫోటోషాపు అండ్ అలానే వీడియో ఎడిటింగ్ కూడా చేస్తూ ఉంటాను. సో మనకి ఫోటోషాప్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నాను అనమాట. అంటే యూట్యూబ్ తమిళ చేయడం కానీ, లేదంటే బర్త్డే విషయం చెప్పడం, సో ఇటువంటి డిజైన్స్ అయితే ఉంటాయి కదా, అవన్నీ కూడా చేస్తూ ఉంటాను నేను, ఫ్లెక్స్ డిజైన్ గట్రా. అండ్ అక్కడ మనకు నెక్స్ట్ మన చైర్ అనమాట. ఈ చైర్ కూడా నేను రీసెంట్గా తీసుకున్నాను. అంతకుముందు అయితే మనకి ఈ చైర్ అయితే లేదు, ఇప్పుడే నేను ఒక 2 months అవుతుందేమో తీసుకుని, అంతే. సో మన సెటప్ అనేది ఈ విధంగా ఉంది. సో లైట్ అయితే వేసాను, కొంచెం లైటింగ్ అయితే బాగుంది కాబట్టి చూడొచ్చు. ఓకే, ఇక్కడ మన ల్యాప్టాప్ కూడా ఉంది చూడొచ్చు. ఇక్కడ మనకి డెల్. ఓకే, ఈ ల్యాప్టాప్ వచ్చేటప్పటికి i3 అనమాట. సో i3 అంటే 2nd generation సంబంధించిన ల్యాప్టాప్ ఇది. సో ఈ ల్యాప్టాప్ వచ్చిన స్టార్టింగ్ దీంట్లోనే ఎడిటింగ్ కానీ ఫోటోషాప్ ఇందులో చేసుకుంటూ ఉండేవాడిని. బట్ ఇది ఏంటంటే నాకు కొంచెం ఎందుకో ఇబ్బందిగా అనిపించింది, ఎందుకంటే దీంట్లోనే కీబోర్డ్ ఉంటుంది కదా, దీంట్లోనే ఇది ప్యాడ్ ఉంటుంది. సో ఇది నాకు ఇబ్బందిగా అనిపించింది. సో మౌసు కీబోర్డ్ ఎక్స్టర్నల్గా యూస్ చేసినా కూడా ఎందుకో ఇబ్బంది అనిపించి దీంట్లో మానేసి దీంట్లోకి అయితే అప్డేట్ అయ్యాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రింటర్ అయితే కనిపిస్తుంది. సో ప్రింటర్ కూడా పెద్ద మీరు ఊహించుకున్నంత ఏం కాదు, జస్ట్ ఓన్లీ జిరాక్స్ కోసమే. ఓకేనా, జిరాక్స్ తీస్తూ ఉంటాను. అండ్ కలర్ కానీ బ్లాక్ అండ్ వైట్ కానీ జిరాక్స్లో అయితే తీస్తూ ఉంటాను. నేను కూడా కొన్ని తీసుకుంటూ ఉంటాను. ఇక్కడ పోస్టర్స్ అయితే ఉండేవి, అన్నీ పీకేసాను, అవన్నీ కూడా ప్రింటర్లో తీసినవే. సో ఇక్కడ మీరు ఓవరాల్గా సెటప్ అయితే చూడవచ్చు. ఇక్కడ మీకు లైట్స్ దగ్గర నుంచి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. ఓకే, మొత్తానికి సెటప్ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మరి మనకి ఓవరాల్గా వీడియో అయితే ఇదే అనమాట. నా సెటప్ అయితే మీరు చూసారు కదా. సో సింపుల్గా ఉంటుంది, అండ్ పెద్ద హెవీ కాస్ట్లీ ఐటమ్స్ కూడా మన దాంట్లో ఏమి ఉండవు, బట్ సింపుల్గా చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో నేను సెటప్ పెట్టుకోవడానికి, సెటప్ తీసుకోవడానికి అన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పి ఈ విధంగా అయితే సెటప్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి మన ఛానల్లో డైలీ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి, ఎందుకంటే ఇయర్ మారింది కదా, నేను కూడా మారాను అనమాట. సో అన్ని వర్క్స్ని కొంచెం అడ్జస్ట్ అయితే చేశాను అటు ఇటుని. ఎందుకంటే నేను యూట్యూబ్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తాను నాకే తెలియదు. కానీ ఇప్పుడు ఏంటంటే అట్లా కాకుండా సో టైం టు టైం వీడియో వచ్చేలాగైతే సెట్ చేస్తాను. చాలామంది అప్పుడైతే ఎవరో మెసేజ్ చేసేవారు కాదు. సో రీసెంట్గా చాలామంది మెసేజ్ చేస్తున్నారు, వీడియో కావాలి, వీడియో చేయండి అని చెప్పేసి. అండ్ చాలామంది కామెంట్లు అవి పెట్టడం కూడా చూస్తున్నాను నేను. సో నాకు కూడా కొంచెం ఆనందంగానే ఉంది, ఎందుకంటే దాని మీద పోల్చుకున్నప్పుడు కొంచెం బెటర్గా అయితే అవుతుంది కాబట్టి. అందుకని చెప్పి నేను కూడా డైలీ వీడియోస్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. ఓకేనా, అంతే గ్యాస్. మరి టోటల్గా అయితే ఓకేనా గ్యాస్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బాయ్.